వస్తారా అందరికి? ఏ ప్రభుత్వాలైనా ఏ స్టేట్ లో చూడు పనికిరాని పథకాలు పెడుతుంటారు. మీరు రెండు రెండు చీరలు అవసరమా బతుకమ్మ పండుగకి? పేద పిల్లలు ఉన్నారు, అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదివిపియండి. ముఖ్యంగా పేద వాళ్ళకైతే వైద్యంగా అయితే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లనైతే అడుగు కూడా పెట్టనియ్యరు. వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటేనే లోనికి రానిస్తారు, లేకపోతే లేనే లేదు. ఇక వాళ్ళు చచ్చిపోవాల్సిందే వాళ్ళకి. ఇక ఇప్పుడు జీబీఎస్ అనేది ఇప్పుడు కొత్తగా అటాక్ అవుతుంది. ఇక దానికైతే లక్షల మీద ఖర్చు అవుతుంటది. పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయి ఇప్పుడు. కానీ పేదవాళ్ళు ఎట్లా తట్టుకుంటారు? మీరు ఈ ఉచితం చీరల కంటే ఇటువంటి ఒక ఫండ్ చేసి పెట్టండి. మీరు ముఖ్యమంత్రి నిధి కింద ఇట్లా ఫండ్ చేసి పెట్టండి. పేదవాళ్ళ ఆరోగ్యం కోసం అని చేసి పెట్టండి. వాళ్ళ మొత్తం వాళ్ళ మెడికల్ సర్టిఫికెట్స్ తీసుకొచ్చి వాళ్ళు సబ్మిట్ చేస్తే వాళ్ళకి ఇంత ఫండ్ లాగా ఇవ్వండి. వాళ్ళు ఇన్సూరెన్స్ ఉంటేనే తీసుకుంటారు అక్కడ ఏది కార్పొరేట్ హాస్పిటల్లో. ఇక గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ సరిగ్గా ఉండనే ఉండదు. మీరు ఉచితంగా ఈ రెండు రెండు చీరలు ఎందుకు? ఒక్కొక్క అక్కకైతే అడ్డం కట్టుకోవడానికి బట్టే ఉండదు, కానీ ఈ ఉచిత చీర మీద కూడా పెద్ద కంప్లైంట్. ఇదొక చీరనా, ఇదొక కథనా, ఇది ఎందుకు అవసరమా అని మాట్లాడతారు. తీసుకునేది బరాబరే, మళ్ళీ ఇది అవసరమా అని అంటారు. వీళ్ళకి అడ్డం కట్టుకోవడానికి ఒక బట్ట కూడా ఉండదు మళ్ళా. అయినా ఎందుకు స్వామి ఇది ఉచితంగా? ఇదేనో పనికొచ్చేదా? ఒక్క చీర ఇవ్వకపోయాను, ఇంకో చీర పైసలు పెడితే ఎంతో మంది పేదోళ్లకు చదువు వస్తుండే, వైద్యం వస్తుండే. మంచి యూజ్ వచ్చేటి పెట్టండి. ఏమో పనికి రాని పెడతారా అన్ని.